in the society. Thank you. లారీ పక్కన స్థానికుల సహాయంతో అక్కడి నుంచి లేచి దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నిన్న మనం ఒక వీడియో చేశాం. ప్రవీణ్ పగడాల గారి పైన వస్తున్నటువంటి నిందలు అవమానాల గురించి మాట్లాడాం. జెస్సికా గారిని నోరు తెరిచి మాట్లాడమని మనము బ్రతిమిలాడినట్టు వీడియో చేశాం. సో ఆ వీడియో చూసినటువంటి సహోదరి స్పందించి ఈ సమయంలో మరి అన్ని ఛానల్స్లో కూడా అంటే సీసీ ఫుటేజ్లో వస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా విషయాన్ని తీసుకుంటూ వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ముందుగా వారు ఏం చెబుతున్నారంటే, ఈ దర్యాప్తు సమయంలో అందరి యొక్క సహకారాన్ని నేను కోరుతున్నాను. దయచేసి ఇలాంటివి ఎవరు కూడా రిలీజ్ చేయొద్దు. యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి సీసీ ఫుటేజ్లను కూడా మరి బయట రిలీజ్ చేయొద్దంటూ వారు ఒక విషయం చెబుతున్నారు. అలాగనే ప్రవీణ్ మరణంపై మరి ప్రభుత్వము దర్యాప్తు జరిగిస్తూ ఉంది కాబట్టి చక్కగా ఆదేశాన్ని ఇచ్చింది కాబట్టి అది జరుగుతుంది, దయచేసి మీరు ఓపిక పట్టాలన్నట్టుగా కూడా వారు మాట్లాడారు. ఆ తర్వాత అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటే క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు వారు తెలియజేస్తున్నారు. దర్యాప్తు జరుగుతుండగా దయచేసి ఈ విషయాన్ని తప్పుతో వాళ్ళకి మరి నడిపించవద్దు లేకుంటే పంపించవద్దని కూడా వారు మాట్లాడారు. ఆ మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి మనము ఈ వీడియోలో చూద్దాం. Death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation and we are gratefully thankful. We believe in the government investigation and I urge, please do not disturb the religious harmony. As my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. రైట్, చూస్తారు కదా జెస్సికా గారు మాట్లాడారు. సో వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి మనం చేసినటువంటి వీడియోని స్పందించినట్లుగా కూడా నేను వింటూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మరి సిస్టర్ జెస్సికా గారికి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఇంకా ఎలాగనే స్పందించి అందరి గురించి మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మరి కొన్ని ఛానల్స్లో కొన్ని విషయాలు వస్తున్నాయి. 3 సార్లు పడిపోయాడు అంటే హైదరాబాద్ నుంచి మనం తీసుకున్నప్పుడు 12 గంటల 24 నిమిషాల టైం తీసుకున్నప్పుడు చిల్లకల్లు టోల్గేట్ ప్లాజా దగ్గర కూడా పడిపోయాడు. అక్కడ పడిపోయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బస్సు కూడా తనని క్రాస్ చేసి వెళ్ళింది, లేకపోతే బస్సు తొక్కేది అంటూ కూడా ఒక సీసీ ఫుటేజ్ని రిలీజ్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ తర్వాత మనం చూసాము నిన్నటి దినాన కీసర్ దగ్గర కూడా మరి పడిపోయినట్టుగా మనం చూసాము. ఆ తర్వాత మరి ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పినటువంటి ఆ ప్రదేశంలో కూడా పడ్డాడు అని కూడా చెప్పారు. అంటే దాదాపుగా 3 చోట్ల పడ్డాడు, 4 సార్లు చనిపోయానంటుగా కూడా చెబుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఒకసారి ఈ సీసీ ఫుటేజ్ని మనం కూడా చూసిన తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం. సీసీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రవీణ్ బైక్ అదుపు తప్పి లారీ పక్కన పడింది. స్థానికుల సహాయంతో అక్కడి నుంచి లేచి బయలుదేరారు ప్రవీణ్. రైట్, చూసారు కదా 3 సార్లు పడిపోయాడంటూ ఇలాంటి వార్తలు తీసుకొస్తున్నారు. అయితే ముఖ్యంగా నేను ఈ సమయంలో మీ అందరికీ కూడా తెలియజెప్పే విషయం ఏంటంటే దయచేసి గమనించండి. ఒక వ్యక్తి 3 సార్లు పడిపోయిన వ్యక్తి మరలా లేవగలడా? అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు కూడా అంటే అక్కడ రోడ్డు అంటే మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ చేసినటువంటి వారు ఉన్నారు, వారు 3 ఉన్నారు. వారిని కూడా తీసుకొచ్చారు లైవ్లోకి. వారు కూడా మాట్లాడారు, మేమే ఫస్ట్ ఎయిడ్ చేసాము, అంతకంటే ముందు కూడా కొంచెం బ్లడ్ ఉంది, ఆ విషయంలో కూడా మేము చూసాము, ల్యాప్టాప్ కూడా కనిపించింది మాకు, కానీ మేము ఫొటోస్ తీయలేదు, ఆయన మాస్క్ తీయలేదు, అది హెల్మెట్ కూడా తీయలేదంటూ వారు మాట్లాడారు. సో
సో మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఫోటో కూడా తీసుకున్నాను చెప్పారు. ఆ టైంలో మరి టోల్ ప్లాజాది రెస్ట్ రూమ్ ఉంటుంది, అక్కడ లేకుంటే రెస్ట్ తీసుకోవడానికి చక్కని రూమ్స్ ఉన్నాయి, అక్కడ తీసుకోమని కూడా వారు మాట్లాడితే తీసుకోకుండా వెళ్ళారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడారు. సో వారు కూడా మాట్లాడుతున్నారు. అసలు చూద్దాం అసలు వారు కూడా ఏం చెబుతున్నారు ఒకసారి. డ్యూటీలో ఉండగా 24వ తారీఖున 3:52కి నాకు కాల్ వచ్చింది, యాక్సిడెంట్ కాల్. మాకు కాల్ సెంటర్ ఉంటుంది 1033 నుంచి కానీ కంట్రోల్ రూమ్ నుంచి కానీ, లేదా నాకు కంపెనీ ఫోన్ ఉంటుంది, ఆ కంపెనీ ఫోన్కి కానీ మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే రోడ్ మీద ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా, సెల్ఫ్ స్కిటెడ్ అయినా ఏదైనా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నాకు కాల్ రాగానే నేను ఏం చేశానంటే, మేము ముగ్గురు ఉంటాం, నా కింద అసిస్టెంట్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు, నేను ఈఎంటీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ టెక్నీషియన్. డ్రైవర్ని వేరే గేట్లో కొంట పోయి బండి వేసుకుని వాటిగా మెయిన్ గేట్కి వెళ్తాం, ఈ గేట్ కొంట వస్తాము అని చెప్పేసి మేము లైన్లో ఎవరు పడ్డారో చూద్దామని ఫాస్ట్కి వెళ్ళే టయానికి మాకన్నా ముందలే లైన్ గేట్ మ్యాన్ అక్కడ టోల్ గేట్ దగ్గర గేట్ మ్యాన్ అని రైట్ చూసాం కదా, ఎలాగునా ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరి జెస్సికా గారి యొక్క మాటను గౌరవించి మరి ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్నటువంటి ప్రేమను అందరూ కూడా అర్థం చేసుకొని మరి వారు ఎలా చనిపోయారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు దయచేసి ఇలాంటి సీసీ ఫుటేజ్లు కానీ, ఇలాంటి విషయాలు కానీ, లేకుంటే ఇలాంటి తీసుకొస్తున్నటువంటి వదంతులు కానీ ఏదున్నప్పటికీ కూడా దయచేసి నమ్మక మరి ఒక అవకాశము మరి గవర్నమెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ చెప్పినప్పుడే మనము దాన్ని నమ్మవలసి వస్తుంది కనుక ఈ సమయాన్ని వారికి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సమయంలో మరి నిన్న నేను చేసినటువంటి వీడియోకి స్పందన వచ్చింది, చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా 43K దగ్గర ఆ వీడియోని ఆపేశారు. అర్థమవుతుందా? సో కాబట్టి మరి దయచేసి నా వీడియోస్ని ఆపకండి, ప్రజలు చూస్తున్నప్పుడు వెళ్ళనివ్వండి. అంతేకాకుండా ప్రజల దగ్గరకు చేరువవుతున్నప్పుడు ఇలా ఆపటం అనేది కూడా మర్యాదకరము కాదు. అంతేకాకుండా మరి జెస్సికా సిస్టర్కి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారికి కూడా దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండగాక, దేవుని యొక్క ఆత్మ వారికి తోడుగా ఉండనుగాక. ప్రాముఖ్యంగా విడిచి వెళ్ళినటువంటి వారి కూతుర్లు ఇద్దరికీ కూడా ప్రేమ, కృప, సమాధానము, ఆయన కృప వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉండునుగాకని నేను కోరుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా దయచేసి నా వీడియో చూసినటువంటి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ కూడా వందనాలు. దయచేసి రేపటి దినాన అసలు ఈ సీసీ ఫుటేజ్లు ఏ టైంకి ఎప్పుడు వచ్చాయి, ఏ టైంలో ఎక్కడున్నారు బ్రదర్ అనే విషయాన్ని నేను క్లియర్ కట్గా రేపు ఫైనల్ వీడియో చేయబోతున్నాను. ఇక బ్రదర్ పైన ఇదే ఫైనల్ వీడియో. మరలా దర్యాప్తు జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే విషయాలు ఒక వీడియో చేసి నేను విడిచిపెడతాను. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ జెస్సికా సిస్టర్ గారు కనుక ఈ వీడియో చూస్తుంటే దయచేసి మరి ఒకసారి మీరు మాతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను, నేను మీతో మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.